నేను లేకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం ఏమైపోయేదో అన్నట్టు చెప్తుంటాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సెల్లు టార్చ్ లైట్ల నుంచి చెవుల పెట్టే ఇయర్ ఫోన్స్ దాకా అంతా నా చలివే అన్నట్టు స్పీచ్లు దంచుతాడు. ఇక హైదరాబాద్ ఐటీ రంగం పేరు ఎత్తకుండా ఒక్కరోజు కూడా ఉండడు కావచ్చు. అసొంటి చంద్రబాబు ఎయిడ్స్ రోగాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఈ రోజు ఒకసారి చూస్తే నేను ఆనందపడ్డాను. 95, 96లో ఎయిడ్స్ వచ్చింది. ఓరాక్కో ఎయిడ్స్ వచ్చిందా? ఎవరికి సారు కొద్దిగా క్లారిటీగా చెప్పుండ్రి, పబ్లిక్ పరిశాన్ అవుతున్నారు. నేను 90, 96లో ఒక మాట చెప్పాను, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని. ఎయిడ్స్ ఎందుకు వస్తుందంటే సెక్స్ వల్ల వస్తుంది. అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా లేకపోతే బలైపోతారని ఆ రోజు నేను చెప్పాను. అంటే ఆ రోజు మీరు చెప్పుడు వల్లనే ఎయిడ్స్ కంట్రోల్ అయిందంటారా? ఆ రోజులల్లా చాలా మంది చెప్పిండ్రు కదా సార్ ఎయిడ్స్ గురించి గమ్మున ఉండకుండ్రి, దాని గురించే ఎక్కువ మాట్లాడకుండా అని చెప్పినందుకే ఇవాళ ఎయిడ్స్ కంట్రోల్ అయిందట. పిల్లల బిహేవియర్ మారాలంటే మీరు ఈ విషయాలు రహస్యాలని చెప్పి మాట్లాడకుండా ఉండద్దండి, చర్చ చేయమని చెప్పాను. ఈ రోజు చూస్తే ఆ రోజు నేను చేసిన పనికి భారతదేశంలో ఎయిడ్స్ తక్కువ ఉండే రాష్ట్రం, బ్రహ్మాండంగా జయప్రదమైన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. హాగో అంత బాగా కంట్రోల్ చేసిండట చంద్రాల సార్ ఎయిడ్స్ రోగాన్ని. అందుకే ఇప్పటికీ ఎయిడ్స్ రోగం చంద్రబాబు సార్ అంటే భయపడుతుంది కావచ్చు. మరి లేకుంటేంది, ఉత్త మాటలు చెప్తే ఎయిడ్స్ కంట్రోల్ అవుతుందా? దాన్ని ఎట్లా అరిగట్టాలనో ఏమేం చేయాలనో సర్కారు చేయాలి. గసొంటి పనులు ఏం చేసిండో చెప్పకుండా నేను చెప్పిన కాబట్టి ఎయిడ్స్ కంట్రోల్ అయింది అన్నట్టు ఎప్పుడు ఏంది సారు? ఏ మంచి పనినైనా మీ ఖాతాలని వేసుకుంటే కడమ సీఎంలు ఏం చేయలేదా సారు అని అంటురట. చంద్రాల మాటలు విన్న జనాలు మారుతున్న కాలానికి తగ్గట్టు మనుషులు మారాలి, లేకపోతే మరుగున పడిపోతారు. అంటే కొద్దో గొప్ప ట్రెండింగ్లు ఉండాలి. హాగు గసొంటి పని చేసింది గీ అమ్మ. సెల్ ఫోన్ సెల్ఫీ వీడియో ఆన్ చేసి లగాయించి పాట పాడుతున్నది. ఏం పాట పాడుతున్నది, ఏమని వాడుతున్నది అనేది మీరైనండ్రి. ఒరేడేవారన్నా వసేడేవారన్నా నీ పెండ్లాము ఆడిది కాదారన్నా, నీ పెండ్లాము వాడిది కాదారన్నా. ఒరేడేవారన్నా బసుడేవారన్నా మంది పెండ్లాలని వసేతో సేవంటవురన్నా. ఒరేడేవారన్నా వసేడేవారన్నా నీ చెల్లెలు వాడిది కాదారన్నా అన్నారన్నా. ఓరిడే హిన్నరా ఎట్లున్నదో పాట. చెయ్యి ఎత్తిన కాడ బస్సు ఆపకుండా పోయిండో, లేకుంటే ఆధార్ కార్డు లేదని అక్కడనే దించిండ్రో, బస్సుల మంది ఎక్కువ తక్కువ నిండిపోయినందుకో తెలియదు గాని బస్సు ఎక్కక ముందే బయలుపోయిండు కావచ్చు డ్రైవర్ అన్న. అందుకే నడుస్తున్న కాలానికి తగ్గట్టు పాట కైగట్టి ఒరే డ్రైవర్ అన్నా అనుకుంటా వాడుతున్నది. తెలంగాణలో ఎవ్వలతోని పెట్టుకున్న పాటగాళ్ళతోని పెట్టుకోవద్దన్నట్టు చేసింది. మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా? భార్య, అక్క, చెల్లె, తల్లి, పిల్లలు లేరా? వాళ్ళ తీరుగా నేను కాదా? నా కోసం బస్సు ఎందుకు ఆపలేదని సెల్ఫీ వీడియో తీసుకుంటా అడుగుతున్నది. నాగర్ కర్నూలు కొల్లాపూర్ నడుమ నడిచే బస్సును చూపించుకుంటా జోరు పాట పాడుతున్నది. అంత మంచిగానే ఉన్నది కానీ డ్రైవర్ అన్నను వాడు వీడన్నే మంచిగా లేదు. మరి బస్సు ఆపకుండా పోయినందుకు ఆర్టీసీ పెద్ద సార్లు డ్రైవర్ మీద చర్యలు తీసుకుంటారో, లేకుంటే వాడు వీడు అన్నందుకు ఈ అమ్మ మీదనే కేసు పెడతారో చూడాలి. ఏం జరుగుతుందో తర్వాత కానీ చాలా దిక్కులల్లా బస్సులు ఖాళీగా ఉన్నా కొంతమంది డ్రైవర్లు బస్సు ఆపకుండా పోతున్నారు. జరగ సంగతి ఏందో చూడుండ్రి, లేకుంటే ఫ్రీ టికెట్ ఇచ్చే బస్సులనన్నా పెంచుండ్రి అని కోరుతున్నారు ఈ అక్కాసొంటోళ్ళు చాలా మంది.